నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాదును కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. హైదరాబాదులో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి నిషేధం చేస్తాం. డిజిటల్ బస్సుల, ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు. నెలకు 3 రోజులు పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మే 4 నుంచి ఎప్సెట్, తొలుత అగ్రికల్చర్, ఫార్మసీ, తర్వాత ఇంజనీరింగ్. మే 13, 14 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష. వివరాలను వెల్లడించిన విద్యా మండలి. గ్రూప్ -1 వివాదంపై జనవరి 22న తీర్పు. హైకోర్టు ధర్మాసనం వెల్లడి. అప్పీళ్లపై ఇరు వర్గాల వాదనలు పూర్తి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు అందుకుంటున్న ఉద్యోగుల వివరాల్లో తేడాలను ఆర్థిక శాఖ గుర్తించింది. ఆధార్లో ఏ పేరు ఉంటే దానికే వేతనం చెల్లించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలను వివరాలు అడిగింది. ఇక గణితం పేపర్ 2 బేఫికర్. ఇంటర్లో 2 పేపర్ల మధ్య పాఠ్యాంశాల సమతుల్యత. మ్యాథ్స్ ఇక 60 మార్కులకే. సైన్స్ సబ్జెక్టుల్లో 20 నుండి 30% సిలబస్ తగ్గింపు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఖాలీదా జియా కన్నుమూత. బంగ్లాదేశ్ తొలి మహిళ ప్రధానిగా రికార్డ్. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీర మహిళ. దశాబ్దాల రాజకీయ జీవితం. మోదీ సహా ప్రపంచ నేతల నివాళి. క్రీడా వార్తలు. భారత మహిళల జట్టు జోరు కొనసాగించింది. ఆఖరి టీ20లో 15 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. నేటి సూక్తి. ఏం మాట్లాడాలో నేర్పేది విద్య, ఎంత మాట్లాడాలో నేర్పేది వృత్తి. ఆరోగ్య చిట్కా. శారీరక శ్రమ తక్కువ ఉన్నవారు నూనెలను, కొవ్వు పదార్థాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. నిన్నటి జీకే ప్రశ్న. బిస్ ను విస్తరించండి. జవాబు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. నేటి జీకే ప్రశ్న. ఇన్ స్వాగ్ షీర్ సబ్ మెరైన్లో ప్రయాణించిన రాష్ట్రపతి ఎవరు?